ఇరిగేషన్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో రైతుల పంట నీటపాలైన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టు గేట్ల ద్వారా నీరు లీకేజీ అవడంతో అందోల్ మండలం చందంపేట గ్రామ రైతులు అపార నష్టానికి గురయ్యారు. గ్రామంలో సుమారు 50 ఎకరాల పంట నీట మునిగింది. ప్రతి ఏటా సింగూరు ప్రాజెక్టు గేట్ల మరమ్మతులకు నిధులు విడుదలవుతున్నా ఆ నిధులు ఏమవుతున్నాయని ఫోరం ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర ప్రశ్నించారు. ప్రతిసారి గేట్ల లీకేజీ కొనసాగుతోందన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. అందోల్ మండలం చందంపేట గ్రామంలో సింగూరు కాల్వ ఈ గ్రామం నుండి ఇటు సైవన్పేట సింది గ్రామాలకు వెళ్లే కాల్వ అనేక చోట్ల గండ్లు పడి మరి నీళ్ళన్నీ పంట పొలాలకు ప్రవహిస్తున్నాయి. పంట పొలాలు మునిగి రైతులు మరి పెట్టుబడి పెట్టిన పంటలన్నీ మరి నష్టపోవాల్సి వస్తుంది. పంటలు మునిగి పత్తి కానీ వరి కానీ అదేవిధంగా టమాటా ఆలుగడ్డ వేసిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దాదాపు 40 నుంచి 50 ఎకరాలు మరి ఈ పంట నీటి కాలువల వల్ల మరి నష్టపోవాల్సి వస్తుంది. అధికారులు మరి వెంటనే కాలువలో ఉన్న పూడిక తీయాలి. పూడిక గత 10-15 ఏళ్ల కింద నిర్మించిన కాలువ పూడిక నిండి నీళ్లు మొత్తము మరి రివర్స్ వచ్చి పంట పొలాలనే ప్రవహిస్తున్నాయి. అందోల్ మండలం చందంపేట గ్రామంలో సింగూరు కాల్వ ఈ గ్రామం నుండి ఇటు సైవన్పేట సింది గ్రామాలకు వెళ్లే కాల్వ అనేక చోట్ల గండ్లు పడి మరి నీళ్ళన్నీ పంట పొలాలకు ప్రవహిస్తున్నాయి. పంట పొలాలు మునిగి రైతులు మరి పెట్టుబడి పెట్టిన పంటలన్నీ మరి నష్టపోవాల్సి వస్తుంది. పంటలు మునిగి పత్తులు కానీ వరి కానీ అదేవిధంగా టమాటా ఆలుగడ్డ